అమ్మా దేవుడా కొడుక చచ్చిపో 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 చచ్చిపో. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇందా పొద్దున్న వీడియోలోకి వచ్చాను అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఏదైతే గత ఒక నెల 20 రోజుల నుంచి ట్రెండ్ పునవరిక పాప గురించి ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్లు కానీ ఎవరైతే వీడియోస్ చేసి పంకలు చేసి ఆ చిట్టి తల్లి కోసం ఇంతమంది కష్టపడినందుకు అందరికీ వెరీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వీడు మనిషా మృగమా ఒక జంతువా ఏ రకంగా పోల్చాలనేది నాకైతే అర్థం కావట్లేదు. ఈ వీడియోలో వస్తుంది, చూస్తూ ఉండండి. ఒకవేళ ఆ వీడియోలో ఉన్న అతను అని కన్ఫర్మ్ అయితే గనక వాడిని ఎక్కడైతే పట్టుకుంటారో అక్కడ ఉరికమ్మానికి ఉరి తీసి ఎక్కడైతే పట్టుకుంటారో అక్కడ ఆ ఊరంతా తిప్పి బండి కట్టుకుని లాక్కుంటా ఊరంతా తిప్పి అదే ఊళ్ళో ఉరికమ్మానికి ఉరి తీస్తారని చెప్పి ప్రజలందరూ ఆశీస్సులు ఉండి ప్రజలందరూ కాడ ఆ చిన్నారి చిట్టి తల్లి కోసం ఎంతైతే కష్టపడ్డారో ఆర్నెస్లు అందరికీ అన్సబ్ సెలైటు. అలాగే ఈడెవడైతే మనిషి జన్మలో మనిషి లాంటి మృగం ఎవడైతే ఉన్నాడు ఈయన్ని కాడ గాలించి పట్టుకుని బేబీ నేను అనుకుంటూ ఏంటంటే ఇదే ఈ ఐడి అకౌంట్ ఆ పర్సన్ నేను అనుకుంటున్నా. నేను చెక్ చేశాను, ఆల్రెడీ చెక్ చేస్తే దాంట్లో పెద్ద పోస్టులు కూడా ఏం లేవు. అది పేకో ఐడి అకౌంట్ అనుకుంటున్నా నేను. బేబీ ఏదేమైనా పర్సన్ ఒకవేళ తనే అని తెలిస్తే గనక, లేదంటే తను ఎవరిదన్నా షేర్ చేసి పెడితే గనక అదైనా సరే పోలీసులు పట్టుకోవాలంటే డిపార్ట్మెంట్ పట్టుకోవాలంటే ఒక్క శవనం పట్టదు. అందరూ చూశారు కదా, డిపార్ట్మెంట్ కాడ సహకరించి డిపార్ట్మెంట్ వ్యక్తుల కాడ పన్ను అనేది కలెక్షన్ చేసి ఆ పునర్వికాకి ఇవ్వడం జరిగింది. అలాగే కొద్దిగా దీని మీద కాడ సహకరించి డిపార్ట్మెంట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కాడ గాలిచ్చి పట్టుకుని ఎక్కడైతే పట్టుకుంటారో అక్కడ రెండు కాళ్ళు బండికి కట్టి లాక్కుంటా వెళ్ళి ఊరంతా తిప్పి ఏ ఊళ్ళైతే పట్టుకుంటారో ఆ ఊళ్ళో అక్కడే ఊరికమ్మానికి ఉరేస్తారని చెప్పి ఈ ప్రజలు చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దు. ఓకే, దానికైతే నేను ఇదే అవును. కాకపోతే ఏంటంటే వాడు చేస్తున్న చాటలు చూస్తూ ఉంటే ఆ చిన్నారి చిట్టి తల్లి పచ్చి కోన మరి ఆ వ్యక్తిని అయితే ఏం చేసిందనేది అర్థం కావట్లేదు. చచ్చిపో 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 అని చెప్పి వీళ్ళు ఏదైతే బ్యానర్లు పోస్టర్లు కొట్టించారు కదా, మీడియం సైజు పోస్టర్లు ఆ పోస్టర్ ఒకటి దొరికినట్టుంది వీడికి. ఆ పోస్టర్ పట్టుకుని ఆ వీడియో తీస్తా చచ్చిపో 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 అని చెప్పి అదే రకంగా తన్నుతా ఉన్నాడు దాన్ని. అది చాలా బాధాకరం. అది నేను చూశాను మొన్న, గత 4 రోజుల క్రితం చూశాను. అయితే ఇది పేకా రియల్లా అని చెప్పని అనుకుని మొన్నే వీడియో చేద్దాం దీని మీద అని అనుకున్నా. మేబీ అవ్వలేదు నాకు చేయడానికి, సారీ. ఇప్పుడించైనా సరే ఇంతమంది యావత్ భారతదేశం మొత్తం కదిలొచ్చింది ఆ చిన్నారి చిట్టి తల్లి కోసం. ఇదే రకంగా సహరించి ఈ వ్యక్తిని కూడా పట్టుకుని
వీడికి తగిన గుణపాఠం చేస్తారని చెప్పి ప్రజలు, డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మరంత ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలియదు. మరి మెంటలా, సైకోయిజమా లేకుంటే ఏదనేది తెలియదు. కొద్దిగా దయచేసి ఈ వీడియో మీద కూడా సహకరించి ఈ వీడియో అందరికీ, డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే మొన్న ఎవరైతే పని కలెక్షన్ చేశారో వాళ్ళకైతే కొద్దిగా మొన్నటి నుంచి అన్నిటికీ ఇదైంది కదా. అందరికీ ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకు కానీ, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కానీ, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు కానీ వీళ్ళందరికీ షేర్ చేసి, ఈ వీడియో షేర్ చేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకుంటారని చెప్పి దయచేసి దీనిపైన సహకరించాలి. ఆ వీడియో చూడండి ఒకసారి మీరు కూడా. నేను తన అకౌంట్లో కూడా చూశాను, వేరే వాళ్ళ అకౌంట్లో చూశాను. వేరే వాళ్ళ అకౌంట్ మళ్ళీ తన అకౌంట్ చెక్ చేస్తే తన అకౌంట్లో కూడా ఆ వీడియో ఉంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెట్టాను నేను. ఆ స్క్రీన్ షాట్లో కూడా నేను పెట్టిన వీడియోలో స్క్రీన్ షాట్ ఉంటుంది. మళ్ళీ దానికి అటాచ్ చేసి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. దయచేసి దీని మీద కూడా సహకరించి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎక్కడ వ్యక్తి ఏంటనేది కొద్దిగా గమనించి దీనిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా, మనసారా మీరు తీసుకుంటారన్న నమ్మకం నాకు ఉండి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.